వెల్కమ్ టు మన జనతా టీవీ ఫేస్ టు ఫేస్ ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మన జనతా టీవీ ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చాలా సుదీర్ఘంగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వివిధ సామాజిక సేవల ద్వారా అదేవిధంగా తన వృత్తి పరంగా కూడా చాలామందికి సేవలు చేస్తూ అంచెలంచెలుగా దాదాపు ఒక 4-5 ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తూ రాజకీయాల్లో తన పట్టణ ప్రజలకు సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న మందల తిరుమల రెడ్డి అన్న గారు ఈరోజు మన జనతా టీవీ ఫేస్ టు ఫేస్ ప్రోగ్రాంకి రావడం జరిగింది. నమస్తే అన్న. మన జనతా టీవీ ద్వారా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది బ్రదర్. ఎందుకనంటే మీరు చాలా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాలు ఉన్నారు. ముందుగా మీ గురించి మీరు మీ యొక్క బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి, కుటుంబ నేపథ్యం గురించి మన జనతా టీవీకి కొంత తెలిపే ప్రయత్నం చేయండి. అన్న, నేను మందమరిలో పుట్టి పెరిగిన. మా నాన్న సింగరేణి ఉద్యోగం. మా జిల్లా వచ్చేసి కరీంనగర్ ముగ్దుంపూర్ గ్రామం. మాది నాన్నగారు సింగరేణి ఉద్యోగం ఒక 30 సంవత్సరాలు ఇక్కడ సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత నాన్న ఒక 4 years బ్యాకే కరోనా చేయబట్టి చనిపోవడం జరిగింది. మేము 4 అన్నదమ్ములం. మా 4 నేను పెద్దవాడిని. ఇంకా మిగతా 3 తమ్ముళ్ళు వివిధ వ్యాపారంలో చూసుకుంటారు వాళ్ళు. నాకు 2 కొడుకు బిడ్డ. మా బాబు ఈ మధ్య లండన్కి వెళ్ళాడు. పాప కూడా బీటెక్ అయిపోయింది. పాప కూడా అబ్రాడ్స్ కోసం ట్రై చేస్తుంది. అంటే మీరు మామూలుగా మీరు ఒక డిగ్రీ వరకు ఆ విధంగా చదువుకున్నాక మీరు వ్యాపార రంగం వైపు ఏ విధంగా అడుగులేస్తారు? అంటే ఎక్కువ మంది సింగరేణి ఏరియా కోల్బెల్ట్ అంటే నాన్న జాబ్ చేస్తాడు, ఎట్లా ఏదైనా డిపెండెంట్ జాబ్ వస్తుంది, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అని చెప్పి కొంత టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. మీరు అంటే చిన్న వయసులోనే వ్యాపారాలకు రాజకీయాలు అంటే ఏ విధంగా అడుగులు పడ్డాయి? నేను 1998లో నేను ఇంటర్మీడియట్ అయిపోగానే మా నాన్నగారు ఏం చేశారంటే, మందమరిలో పుల్లారెడ్డి హాస్పిటల్ ఉండేది. ఆ పుల్లారెడ్డి హాస్పిటల్లో అందులో కంపౌండర్ జాయిన్ చేయించిండు మా నాన్న. డిగ్రీ చేసుకుంటూ నేను కంపౌండర్ చేసుకుంటున్నా. తదనంతరం కంపౌండర్ అయిపోయిన 1999లో నా వివాహం జరిగింది. 2000లో నేను ఎల్ఐసి ఏజెంట్గా ప్రస్థానం చేశాను. ఎల్ఐసి ఏజెంట్ నుంచి వెళ్ళి నేను అట్లనే 2004లో గౌరవ బోడ జనార్దన్ మాజీ మంత్రి వారి ఆధ్వర్యంలో నేను తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది. అంటే సుదీర్ఘంగా టీడీపీ పార్టీలో దాదాపు ఒక 3 నుంచి 4 సార్లు బోడ జనార్దన్ ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగింది. ఆయన అప్పుడు 2004 చివరి టైంలో మీరు రాజకీయాలు అంటే కొంత అంటే బోడ జనార్దన్తో కూడా అనుభవం ఉంది. ఆ తర్వాత మళ్ళీ 2004 తర్వాత నుంచి 9 దాకా మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మీరు అప్పుడు కాంగ్రెస్లోకి లేదు, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. నేను బోడ జనార్దన్ హాయంలో నేను పనిచేసుకుంటే తెలుగుదేశం పార్టీలో పనిచేసినాను. తర్వాత 2014లో నల్లాల ఓదల్ గారి ఆధ్వర్యంలో నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకు మీరు అంటే టీడీపీ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్కి ఎందుకు వెళ్ళి? అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఆంధ్ర ఎడిటేషన్లో అప్పుడు ఆ తెలుగుదేశం పార్టీలో పనిచేయాలంటే ఒక ఆంధ్ర పార్టీగా ముద్రపడి దాని ఉద్దేశం కొద్దీ మనం తదనంతరం కాలానుగుణంగా అప్పుడు మనం టీఆర్ఎస్ పార్టీలో అంటే తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న ప్రాంతీయ పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సందర్భంగా మీరు ఆ పార్టీలో జరిగింది. అంటే బోడ జనార్దన్ తర్వాత మళ్ళీ మీరు నల్లాల వదలతోటి రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. అంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలి అంటే వ్యాపారం చిన్న వ్యాపారాలు ఇంతకుముందు చెప్పారు, ఎల్ఐసి ఏజెంట్ అని, ఆర్ఎంపీ చేసిన రాజకీయాలకు వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది? రాజకీయాలు మొదటి నుంచి నాకు తెలుగుదేశం పార్టీలో రాకముందు చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీ రామారావు కానీ చూస్తే అంటే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి వాళ్ళకు అనుగుణంగా, ఆకాంక్షకు అనుగుణంగా నాలో కొంత సిద్ధాంతాలు ఉండే. ఏదో మన ప్రజలకు ఏదో సేవ చేయాలి, మనతో అయింది మటుకు సేవ చేయాలి. అంటే మందమరిలో మన కౌన్సిల్ వ్యవస్థ లేదు. అయినప్పటికీ మనతో చిన్న ఎవరికి సహాయం వచ్చినా కానీ, ఎవరికి ఆపద వచ్చినా కానీ చేయాలని ఒక ఆకాంక్షతో మనం రాజకీయాలకు రావడం జరిగింది. అప్పుడు మరి మీ కుటుంబం కానీ అప్పుడు ఎంత అంటే మిడిల్ క్లాస్, మధ్య క్లాస్ కుటుంబాల్లో ఏదైనా పని చేసుకోవాలి, చదువుకోవాలంటారు. మీ కుటుంబం నుంచి మీకు ప్రోత్సాహం లభించిందా అంటే రాజకీయంగా అడుగులు పడ్డప్పుడు? మా నాన్నగారి నుంచి చాలా కోఆపరేషన్ ఉండే నాకు. మా నాన్నగారు ఎప్పుడు నేను ఏ విషయం చేసినా కానీ పెద్దోడా నీకు ఏది ఇష్టమైతే అది చేయరా పెద్దోడా అని చెప్పి మా నాన్న ఎప్పుడు నా కోసం తాపత్రపడే వ్యక్తి మా నాన్న. కుటుంబంలో ఎప్పుడు ఎవరు కూడా మా తమ్ముళ్ళు కానీ మా భార్య నుంచి కానీ ఎప్పుడు నాకు ఎట్లాంటి
ఆంక్షలు విధించలేదు ఎప్పుడు వాళ్ళు. ఖచ్చితంగా మీకు సపోర్ట్ వచ్చింది. మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా మీ ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ చేసింది, మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా. అయితే ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పుడున్న ఎమ్మెల్యే నల్లాల వదిలతోటి మీకు కొంత అటాచ్మెంట్ తోటి మీరు రాజకీయాల్లోకి అరగటం చేశారు కదా. ఆ రాజకీయాల్లో అంటే టీడీపీ నుంచి టీఆర్ఎస్కు రావడం, టీఆర్ఎస్కు వచ్చిన తర్వాత అక్కడేమన్నా నాయకుల మధ్య ఆధిపత్య పోరు కానీ, మిమ్మల్ని కొంత దూరంగా రాజకీయాలకు దూరం చేద్దామనే ఆలోచన కానీ, గ్రూప్ రాజకీయాలు కానీ మిమ్మల్ని ఏమన్నా పార్టీకి కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా ఏమన్నా నాయకులు వ్యవహరించిందా ఎప్పుడన్నా? ఎప్పుడు అట్లాంటిది ఏం జరగలేదు. అంటే ప్రత్యక్షంగా అయితే నాకు తెలిసేది ఎప్పుడు అట్లాంటిది జరగలేదు. నేను అందరితోని కలుపుకొని ఉండాలనే ఉద్దేశం ఉంటుంది తప్ప కానీ రాజకీయం చేసి నేను ఏదో రాజకీయ లబ్ధి చెందాలని ఎప్పుడు నేను ఓవర్టేక్ రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. నల్లాల ఓదల గారితో పనిచేసినప్పుడు కూడా వారి కుటుంబ సభ్యుల లెక్కనే ఉన్నా. నేను రాజకీయ పరం కాకుండా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల లెక్కనే మెదిలిన వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడు. అంటే రాజకీయాల్లో అంటే మొదటి నుంచి ఉన్నాం మేము, వయసు రీత్యా పెద్దోళ్ళం, డబ్బు రీత్యా పెద్దోళ్ళం. వాస్తవానికి మీరు ఆ టైంలో చాలా చిన్న వయసు, అప్పుడప్పుడే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపారంగా ఎదుగుతున్న సందర్భంలో ఎవరన్నా కొంతమంది ఇబ్బంది పెడతారు కదా, అట్లాంటిది ఏం జరగలేదు? ప్రత్యక్షంగా అయితే ఇక్కడ నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, పరోక్షంగా చాలా జరిగినాయి. నాకు చాలా మంది వెనక చెప్పేవాళ్ళు, నీ మీద నువ్వు ఇట్లా ముందుకెళ్తున్నావు, నువ్వు పేరు వస్తుంది నీకు, నువ్వు షైన్ అవుతున్నావు నువ్వు అని చాలామంది నీ మీద ఇట్లా కుట్రలు చేస్తున్నారు, కొంచెం జాగ్రత్త తిరుమలని చెప్పి చాలామంది నా వెల్ విషయాలు అందరూ చాలామంది చెప్పేవారు. ఏంటంటే అయినా కానీ నేను పట్టించుకోపోదు ఎక్కడ నేను ఎక్కడ అవినీతి కానీ దేంట్లో ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ కాలేదు కాబట్టి నేను దేనికి భయపడన్న ఉద్దేశం కొద్దీ నేను ముందుగా పనిచేసుకుంటూ పోయాను. అంటే ఒక విధంగా మందమరి మున్సిపాలిటీకి సంబంధించిన ప్రాంతం కాబట్టి అసలు ఇప్పటి వరకు కూడా అక్కడ రాజకీయంగా ఒకప్పుడు ఎన్నికలు జరిగినాయి కావచ్చు, కానీ గత 30-40 సంవత్సరాల నుంచి అక్కడ మున్సిపాలిటీ ఉన్నది, కానీ మున్సిపాలిటీ ఎన్నికలు జరగలేదు. ఎవరైనా రాజకీయంగా ఉన్నప్పుడు నాకు ఈ పదవి కావాలని ఆశిస్తారు కదా, ఇప్పటి వరకు కూడా మీకు అరే నేను ప్రజాప్రతినిధిగా కొనసాగలేదు అంటే ఓట్ల ద్వారా ప్రజాప్రతినిధి ఎన్నిక కాలేదని చెప్పి మీకేమైనా అనిపించిన సందర్భం ఉందా? భవిష్యత్తులో పోటీ చేయాలని ఏమైనా ఉందా? ఉంటుంది, భవిష్యత్తులో పోటీ చేయాలని ఆలోచన ఎప్పుడు లేదు. అంటే మనం సేవ చేసే దృక్పథం ఉన్నప్పుడు మనకు మనం ఎదుటోళ్ళకు మన వల్ల లబ్ధి చెందినప్పుడు మనకు తృప్తి చెందుతుంది. నాకు చాలా మటుకు ప్రజాప్రతి కావాలని ఏం లేదు, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది. పార్టీలో పనిచేసినప్పుడు పదవులు అనేది అవే ఆటోమేటిక్గా వస్తాయి. ఆ ఉద్దేశం కొద్దిగా పనిచేస్తుంది తప్ప దేని ఇది కావాలి నాకు ఎస్పెషల్లీ నాకు ఇది కావాలి అని చెప్పి ఎప్పుడు నేను పనిచేయట్లేదు. ఇంకోటి ప్రధానంగా మీరు అంటే చాలా సేవా కార్యక్రమాలు చేసిండు కరోనా టైంలో కానీ, లయన్స్ క్లబ్ నుంచి కానీ. ఒక విధంగా మరి ఈ విధంగా సేవ చేస్తున్నప్పుడు మరి రాజకీయాల వైపు ఎందుకని ఆలోచించండి? ఈ సేవతో పాటు అంటే ప్రజా సేవతో పాటు పొలిటికల్ పరంగా కూడా ఉంటే కూడా కొంచెం గ్రిప్నెస్ ఉంటుంది. 4 పరిచయాలు అందరితో ఎమ్మెల్యేలతో కానీ ఇంకా పరిచయాలు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ మందికి సేవ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశం కొద్దీ రాజకీయ రంగంతో మనం మీకు అంటే మీరు కొంత యూత్గా ఉన్నారు కాబట్టి యూత్కు చాలా సమస్యలు ఉంటాయి. ఎవరన్నా పోలీసులు ఇబ్బంది పెట్టిన సందర్భంలో కానీ, ఏదన్నా గొడవలు కొట్లాట జరిగిన సందర్భం వాళ్ళు ఎవరికి ఫోన్ చేసుకోవాలని చెప్పక కొంతమంది యూత్ చేస్తారు. ఇప్పుడు అర్ధరాత్రి మీకు ఎవరైనా యూత్ ఫోన్ చేస్తే మీరు వాళ్ళను ఏదైనా సందర్భంగా వాళ్ళని రక్షించిన సందర్భం ఉందా పోలీస్ స్టేషన్లలో? చాలా మటుకు చేశాను. నాకు ఎప్పుడు అంటే యూత్ పిల్లలు ఎవరు చేసినా కానీ 100% జెన్యున్గా ఉంటే నేను తప్పకుండా వారి కోసం నేను సంబంధిత అధికారులకు ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ ఫోన్ చేసి, సార్ ఏదైనా ఉంటే మేము మాట్లాడతాం సార్, మీరు మా పిల్లలు తప్పు చేసి ఉంటే దానికి మాత్రం 100% మేము ఏదో సారీ చెప్పించినా కానీ నిజంగా తప్పు చేసిన వాళ్ళని అయితే ఇడిపియలేదు. మీరు తప్పు చేసిన ఎప్పుడు ఇడిపియలేదు. చట్టం పొరపాటు జరిగితే వాళ్ళని క్షమించండి అని చెప్పి బతిలాడు తప్ప అని రుబాబు ఎక్కడ చేయకుండా తప్పు చేసినా కూడా మీరు ఇడిపియలేదు. ఎందుకంటే రాజకీయాలు ఎక్కువ ఇట్లాంటి సందర్భాలు చూస్తాండి. ఎందుకంటే మీరు యూత్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది తిరుమల దగ్గర పోతే పని అవుతుంది, సింగరేణి పని అయినా లేకపోతే పోలీస్ స్టేషన్ పని అయినా అంటారు కదా. అంటే నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకే మీరు పని చేసింది. అంతే. ఇంకా ఇంకొకటి ఎమ్మెల్యేగా నల్లాల వదలు 2018లో అతనికి టికెట్ రాలేదు. ఆ సందర్భంలో మరి మీరు ఓదన్నతోటే ఉన్నారా లేకపోతే ఆ తర్వాత ఎమ్మెల్యేగా వచ్చిన బాల్కసుమన్ ఎంబడి కలిసి? 2018లో ఓదన్న గారికి టికెట్ రానప్పుడు నేను ఓదన్న గారు ఎంబడే ఉన్నాను. తర్వాత ఓదన్న గారు అయితే ఎప్పుడైతే మళ్ళీ పార్టీ అధిష్టానం పిలిపించి బాల్కసుమన్ అభ్యర్థికి గెలిపించుకోవాలి, చెన్నూరు నియోజకవర్గంలో గెలిపించుకున్న తర్వాత తగిన న్యాయం గుర్తింపు ఇస్తామని ఓదన్న గారికి అయితే అధిష్టానం నుంచి ఎప్పుడు చెప్పారో ఓదన్న గారు సపోర్ట్ చేసినాక మేము కూడా బాల్కసుమన్ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధపడ్డాం. బాల్కసుమన్ గారికి పూర్తి మద్దతు తెలిపినాం మేము అప్పుడు అందరం. వ్యక్తిగతంగా మీరు అంటే ఓదన్న కానీ అంటే పార్టీ లైన్ కట్టుబడి ఉన్నప్పటికీ కొంత ఓదన్న గారి ఆయన ఆలోచన మేరకే మీరు మళ్ళీ పార్టీకి మీ యొక్క
శ్రమను అందించిండ్రు, ఎక్కువ ఓటు బ్యాంక్ విధంగా మళ్ళా బాల్క సుమన్తో కలిసి పనిచేసిన సందర్భం. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే అంటే కొంత బాల్క సుమన్ వచ్చిన తర్వాత పార్టీలో వర్గాలు ఏర్పడ్డట్టుగా కొంతమందికి సపోర్ట్ చేసిండు. అంటే ఎక్కువగా టీపీజీఎస్ నాయకులకే అండదండగా ఉండి పనులైనాయి. అప్పుడు మీరు ఓదన్న వర్గాన్ని ఒక దూరంగా పెట్టినట్టుగా అనిపించింది కదా, మీకు అప్పుడు ఏమన్నా ఇబ్బంది ఎదురైనాయా బాల్క సుమన్ తోటి? బాల్క సుమన్ కొన్ని రోజుల మటుకు చాలా మటుకు ఆయన పనిచేసిండు. తర్వాత ఇక వాళ్ళు వీళ్ళు చెప్పుడు ఏవాటి వీళ్ళు ఓదన్న మనిషి, తిరుమల ఎంత ఓదన ఎటు పోతే తిరుమల అటు పోతాడు అనే కాన్సెప్ట్లో చాలామంది బాల్క సుమన్కు డైవర్ట్ చేసేవాళ్ళు. చాలామంది ఎవరు డైవర్ట్ చేసిండ్రు? ఇక సంబంధించినప్పుడు నా వెనుక ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చేసేవాళ్ళందరూ అప్పుడు నా మీద. పార్టీలు ఉన్న నాయకులా లేకపోతే సంఘానికి? 100% పార్టీలో ఉన్న నాయకులే చేసినప్పుడు. అంటే ముందు పోతుంటే పోనీయకుండా కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేసిండు. అంటే మీ పార్టీ వాళ్ళే? మా పార్టీ వాళ్ళే. ఇంకా బాల్క సుమన్ తోటి మరి మీకు ఎందుకు అంటే ఎప్పుడు ఏ పనులు చేయలేదు ఆయన? బాల్క సుమన్ వ్యక్తిగతంగా మేమేం పని లేదు, ఏమైనా సమస్యలు అడిగితే మాత్రం అప్పుడు కొన్ని చేసేవాడు, కొన్ని ఇక ఆయన అది ఒక్కొక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఆయన అట్లాంటివి జరిగింది తప్ప ఇంకా వేరే. ఇప్పుడు మీరు సుదీర్ఘంగా మీరు ఒక 30 సంవత్సరాలు రాజకీయం, మీకు ఎట్లాంటి సమస్యలు వస్తాయి ప్రజల నుంచి? అంటే దేని గురించి ఎక్కువగా మిమ్మల్ని ప్రజలు అప్రోచ్ అవుతా అంటారు? యూత్ కానీ ఎక్కువ ఏ సమస్యల గురించి అప్రోచ్ అవుతారు? మీరు కూడా అధిష్టానానికి చెప్తా అంటారు కదా, ఏ సమస్యలు ఎక్కువ వస్తాయి మీకు ఆ గల్లీల నుంచి? మా వార్డులో పెన్షన్లు వస్తలేదు, కొందరికి రేషన్ కార్డ్స్ లేవు, తర్వాత స్ట్రీట్ లైట్స్ వెలుగుతలేవు అన్న, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు తీసుకొస్తారు. రోడ్డు కాలువలు ఇట్లాంటి డ్రైన్స్ కానీ తర్వాత రోడ్స్ కరెక్ట్ లేవన్నా కొంచెం చూడన్నా, మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి అన్న, కొంచెం దగ్గర నుంచి చెప్పండి అంటే 100% మాకు సంబంధించిన అధికారులకు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పేవాళ్ళము. సాధ్యమైనంత వరకు ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం దిశగానే నేను పనిచేసేవాడిని. బాల్క సుమన్ మరి బాగా అంటే మస్తు నిధులు తీసుకొచ్చిండు, బాగా అభివృద్ధి చేసిండు, బాల్క సుమన్ మంచి చేసిండు ఇవన్నీ అని అనుకున్నారు కదా మందమల్ల. ఎందుకంటే ఎక్కువ క్రేజ్ మందమల్ల టీబీజీకేసీ నాయకులు అందరూ చేసింది కదా. మరి బాల్క సుమన్ ఓడిపోవడంలో మందమరి నాయకుల పాత్ర ఎక్కువ ఉందని అంటారు. ముఖ్యంగా కొంతమంది యూత్ కానీ కొంత ఓదన్న వర్గం వాళ్ళు కూడా, ఎందుకంటే ఓదన్న బయటికి వెళ్ళింది కదా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ బాల్క సుమన్ ఓడించడానికి కారణం ఏంటి అన్న? బాల్క సుమన్ అనే వ్యక్తి ఓన్లీ మందమరి కాదు, చెన్నూరు కాన్స్టిట్యూన్సీ మొత్తం టోటల్ అయిన వ్యతిరేకత స్టార్ట్ వచ్చింది ఆయన మీద. ఓకే. ఎందుకంటే ఒక అహంకారపూర్వమైన వ్యక్తి అయినే. ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే చెన్నూరు శాసనసభ్యులు ఉన్నారు, ఆయన సుదీర్ఘంగా వాళ్ళ ఫాదర్ కంచెలు రాజకీయం చేసుకుంటూ వస్తారు. ఆయన ఎంతో సున్నితంగా మంచి మనసున్న లెక్క మంచిగా మాట్లాడతారు. ఆయన రిసీవింగ్నెస్ బాగుంటుంది, పెయిన్ వాళ్ళతో అందరితో టైం ఇస్తాడు, టైంకి ఇస్తాడు. బాల్క సుమన్ ఒక్కరోజు టైం ఇచ్చిందంటే ఆ టైంకు రాడు. ఆయన అహంకారమైనది, ఆయన మాటలే అది మనం చెప్పరాదు కదా. ఇప్పుడు మొన్న జరిగిన సాధారణ ఎమ్మెల్యే ఎన్నికల్లో మీరు మళ్ళీ అంటే ఓదన్నతోటే వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, మీ అంతటా మీరే వెళ్ళిలా? ఓదన్న ద్వారా పోయినాం. వివేక్ సార్కి అయితే టికెట్ రాగానే ఎమ్మెల్యే 2023లో టికెట్ రాగానే వివేక్ సార్ ఆధ్వర్యంలోనే నేను పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. వివేక్ సార్ గెలిపించుకోవడం కోసం శాయశక్తిలో మేము కృషి పడ్డాం అందరూ, ఓదన్న గారు కానీ అందరం కలిసి. ఓకే. మొత్తానికి మీరు అంటే అటు నా నల్లాల ఓదలతో పనిచేసిండ్రు, అంతకుముందు నా బోడ జనార్దన్తో పనిచేసిండ్రు, బాల్క సుమన్తో పనిచేసిండ్రు, ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారితో కూడా మీరు జర్నీ చేస్తున్నారు. మొత్తానికి ఒక నలుగురు ఎమ్మెల్యేల దగ్గర పనిచేసిన వ్యవహారంలో ఎవరెవరి పనితీరు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ది బెస్ట్ అనేది మీకు ఎవరికి అనిపించింది? నలుగురు ఒక స్టైల్ వాళ్ళది. అంటే ఎవరికి ఓదన్న ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఓదన్న నియోజకవర్గంలో నియోజకవర్గంలో స్థానికంగా ఉండి స్థానిక సమస్యలు తెలుసుకునేవాళ్ళు. సుమన్ ఉన్నాడు. సుమన్ కంప్లీట్ ఆయన హైదరాబాద్లో కానీ అసలు ఎవరు రెస్పాండ్ అవ్వడు కాదు. వివేక్ సార్ ఉన్నాడు. ఇప్పుడు వివేక్ సార్ హైదరాబాద్ ఆయన గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో ఎక్కువ రోజు పర్యటిస్తున్నాడు ఆయన. మరి వివేక్ సార్ కూడా స్థానికంగా ఉండలేని ప్రజలు స్థానికంగా ఉండకున్నా కానీ హైదరాబాద్లో ఉన్నా కానీ ఈ నియోజకవర్గకు సంబంధించిన ఫండ్స్ తీసుకోవడం కోసమే సంబంధించిన అధికారుల దగ్గర పోయి మాట్లాడుతుండు. ఈ నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా కానీ రెస్పాండ్ అవుతుండు, సంబంధించిన అధికారులకు చెప్తుండు. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ అవుతుండు ఆయన. ఏ ఫంక్షన్ జరిగినా ప్రతి అటెండ్ అవుతుండు వివేక్ వెంకటస్వామి. ఇప్పుడు మందమల్లో చాలా వర్గాలు ఉండేవి, మందమల్లో కూడా నాయకులు కూడా చాలామంది ఉన్నారు. అంటే అటు సొత్కు సుదర్శన్ కానీ, దుర్గం నరేష్ కానీ, గుడ్ల రమేష్ కానీ, నెక్స్ట్ ఓదన్న అంటే నియోజకవర్గ నాయకుడు, మరి మందల తిరుమల రెడ్డి అన్న కూడా ఇప్పుడు మందమల్లో ప్రముఖంగా మీ పేరు బాగా వినిపిస్తుంది. అంటే ఒకప్పుడు బాల్క సుమన్ దూరం పెట్టడం వలన, లేకపోతే వివేక్ సార్కు బాగా అంతరంగికంగా ఉన్న నాయకుల్లో మీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? అన్న ఏం లేదన్న, మనం పనితనమే. నేను ఎప్పుడు అంటే ఏ ఎమ్మెల్యే దగ్గర పనిచేసినా కానీ ఒక కమిట్మెంట్ అనేది నాకైతే 100% తెలుసు అన్న. ఏ వ్యక్తి దగ్గర పనిచేసినా కమిట్మెంట్ పనిచేయాలి, రాజకీయం అవసరం లేదు. మనం కమిట్మెంట్ పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను సంబంధించిన అధికారులు తీసుకుపోవడం కానీ,
ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోవడం కానీ అట్లాంటివి తీసుకోవడం వల్ల 100% ప్రజలు ఆదరిస్తారు, ఎమ్మెల్యే గారు ఆదరిస్తారు. అంతేగాని డబ్బున్నోళ్ళ దగ్గరికి పోతే పనులు అయితే డబ్బున్నోళ్ళు ఉండే దగ్గరనే రాజకీయం చేయాలనే దానికి మీరు వ్యతిరేకమా? 100% అన్న. అంటే ఖచ్చితంగా పని చేసేటట్టు ఉంటేనే మన దగ్గరికి గుర్తింపు వస్తుంది. యూత్కి ఏదైనా సమస్య వచ్చినా, ప్రజా సమస్య వచ్చినా మనం మన చేతనైనంత వరకు అధికారులతో కానీ నాయకులతో కానీ చేపిస్తేనే మనకు మంచి పేరు వస్తుంది తప్ప డబ్బున్నంత మాత్రాన రాజకీయాలు డబ్బుతోనే రాజకీయం చేసే పరిస్థితి లేదు. ఏదైనా ప్రజల మన్నవలు పొందాలి. యువతకైతే ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చినప్పుడే లీడర్ అవుతారు తప్ప డబ్బుతో రాజకీయం చేద్దాం అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంలో అన్ఫిట్. కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్యను తీర్చినప్పుడే నాయకులు అవుతాం అన్నట్టు. ఇంకా మరి మన మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో మొత్తం ఉన్న మండలాలు చూపిస్తున్నట్లయితే మందమరి అనేది కీలకంగా ఉంది. మందమరి నుంచే ఎక్కువగా ఏ ఎమ్మెల్యే గెలవాలన్నా కూడా మందమరి నుంచే ఓట్లు కీలకంగా ఉంటుంది. టౌన్లో మరి వర్గాలు ఉన్నాయి, అదేవిధంగా మిగిలిన మండలాల్లో కూడా మరి పార్టీలో అక్కడక్కడ పొరపచ్చాలు ఉన్నట్టుగా, టౌన్లో కూడా మరి నాయకుల మధ్య కోఆర్డినేషన్ లేనట్టుగా ఉంది. మరి ఇది అధినాయకుని యొక్క ఏమన్నా తప్పిదం జరుగుతుందా, లేకపోతే నాయకులే కరెక్ట్గా వివరించడం లేదా? ముఖ్యంగా మీ మందమరి పట్టణం అన్న అది 100% కరెక్టే. కొంత నాయకులలో కొంత కోఆర్డినేషన్ లోపం అనేది ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోతున్నాయి, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఈ ఎలక్షన్లలో గ్యాపులలో సార్ కొంచెం జరిగింది తప్ప కానీ ఈ గ్యాప్ను 100% వివేక్ వెంకటస్వామి గారు కానీ, మా యువ నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ గారు కానీ దీని మందమరి పైన పూర్తిగా దృష్టి పెడతారు. అంతా సెటెడ్ చేస్తారు, 100% సెటెడ్ చేస్తారు. అంటే ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ ఒక మార్పు కోరుకున్నారు. వాస్తవానికి బాల్కసుమన్ అభివృద్ధి చేసినప్పటికీ మరి మార్పు కోరుకున్నారు. వివేక్ సార్ ఆ మార్పు దిశగా ప్రయత్నం చేస్తున్నాడా? నిజంగా నాయకులు ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారా మీ అంటే నియోజకవర్గంలో? 100% మార్పు రావాలి, రాష్ట్రంలో మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ప్రజలందరూ గట్టిగా ముక్త కంఠంతో కోరుకున్నారన్న. ఈ చెన్నూరు నియోజకవర్గం మన రాజధానికి ఆమడుదలో ఉండే రాజకీయం చాలా వెనుకబడ్డ నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గాన్ని చాలా మటుకు నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేయాలనేది ఒక ఆకాంక్ష, ఒక కృతనిశ్చయంతో మా వివేక్ వెంకటస్వామి గారు కానీ, మా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గారు కానీ ఖచ్చితంగా ఈ నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తారు. ఎందుకంటే గతంలో కాకా వెంకటస్వామి గారు, వారి తండ్రి గారు మరి ఇక్కడున్న సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణికి పెన్షన్ తీసుకొచ్చినటువంటి మొదటి ఏకైక వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. వారికి అనుగుణంగానే 100% వివేక్ వెంకటస్వామి గారు కానివ్వండి, గడ్డం వంశీ గారు కానివ్వండి, పూర్తిగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉండే సమస్యలన్నీ తీరుస్తారని చెప్పి మాకు పూర్తిగా విశ్వాసం ఉంది వారిపైన. ఇంకొకటి, ఎప్పుడు కానీ అంటే వినాయక నవరాత్రులు జరిగినప్పుడు ముఖ్యంగా మన చెన్నూరు నియోజకవర్గంలో ప్రముఖంగా మందమరి పట్టణంలో మార్కెట్ వ్యాపారాల, మీరు కూడా వ్యాపారిగా ఉన్నారు కాబట్టి ఆ వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో ఒక పెద్ద గణనాథుని పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం అంటే నల్లాల ఓదెలు దగ్గర నుంచి ఒక ఆనవాయితీగా వస్తుంది అంట. ఈ యొక్క గణనాథుని యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ మధ్యన మందమరిలో మరి ఇంతవరకు గణనాథుని యొక్క మండపం ఏర్పాటు కానీ ఆ యొక్క విగ్రహం కానీ ఏర్పాటు చేయలేదు. ఇది ఒక రాజకీయంగా సంక్షోభం ఏర్పడిందా, లేకపోతే నాయకుల మధ్య కోఆర్డినేషన్ లేదా, వ్యాపారస్తులు ఎందుకు పెట్టలేకపోయారు మీరు మార్కెట్లో? ఇదే ఈ సంవత్సరం గణనాయకుడిని ఎందుకు పెట్టలేదు ఒకటి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల్లో గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తారు. మార్కెట్ ప్రాంతంలో ఈ సంవత్సరం ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది? గత ఆనవాయితీగా 2009 నుంచి వెళ్ళి మన గౌరవ మాజీ ప్రభుత్వ వైపు ఓదెలన్న గారు అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. తదనంతరం వారు 9 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ బాలకసుమన్ గారు వచ్చినాక వాళ్ళు ఒక 5 సంవత్సరాలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మా గౌరవ వివేక్ వెంకటస్వామి గారు రాగానే వారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ మా దగ్గర ఉన్న నాయకుల లోపంతోన, ఎందుకంటే అది కోఆర్డినేషన్, నవరాత్రులు అనేదన్నా శ్రేష్టంగా ఎక్కడ రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సి ఉంటుంది. అది అందుకంటే పెద్ద వినాయకుని పెట్టుకున్నప్పుడు అక్కడ కోఆర్డినేషన్తో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంత కోఆర్డినేషన్ లోపంతో తప్ప మా నాయకుడు పూర్తిగా వినాయకుని పెడదామనే ఆలోచనతోనే ఉండడు. మా నాయకుడు బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే అక్కడ అందరు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డబ్బులు ఇవ్వలేదు, 20,000 50,000 లక్షలోపే ఇస్తారంటే అక్కడ 10 లక్షలు ఖర్చు అవుతుంది, డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే పెట్టలేదని ఒక అది ప్రచారం జరుగుతుంది. తప్పు, అది అవాస్తవం అంటారా? తప్పు, 100% అవాస్తవం. ఎందుకంటే మందమరి మార్కెట్ వ్యాపారస్తులను కూడా సార్ దగ్గర తీసుకుపోవడం జరిగింది. వారు అప్పుడు విత్ ఇన్ ఇమీడియట్లీ ₹1,00,000 తీసుకొచ్చి విగ్రహం తీసుకురండి అని చెప్పి
లక్ష రూపాయలు చేతిలో పెట్టడం జరిగింది. కానీ మా వ్యాపారస్తులు కానీ మా నాయకులు కానీ అక్కడ పెద్ద మొత్తాన ఖర్చు అవుతుంది, మళ్ళీ ఇది మీద పడితే ఇది అంటే కోఆర్డినేషన్ లేదు, మేము తర్వాత మేము ఆలోచించుకొని చెప్తాం సార్ అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆలోచించుకొని మేమే ఎవరం సార్ దగ్గరికి పోయి చెప్పలేదు. తర్వాత మళ్ళీ మేము అంటే ఇది వర్తక సంఘాలకు సంబంధించిందిగా చూడమంటారా, లేకపోతే రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేకనా? వర్తక సంఘం ప్లస్ రాజకీయ సఖ్యత లేకనే ఇది ఇట్లా జరిగింది తప్ప కానీ ఎమ్మెల్యే మీ అధినాయకుడు వివేక్ వెంకట స్వామి తప్పేం అది 100% అది తప్పే కాదు. ఇంకా మరి భవిష్యత్తులో మందమరి పట్టణాన్ని అభివృద్ధి చేయడం కోసం అంటే మీరు ఒక యువ నాయకుడిగా నుంచి సీనియర్ నాయకులుగా అంటే వాస్తవం చెప్పాలంటే ఉన్న నాయకుల్లో మీకు ఒక ప్రముఖంగా టాప్ 3 పొజిషన్లో ఉన్నట్టుగా, ఎందుకంటే చాలామంది చెప్తున్నారు ఇక్కడ ఏ పని కావాలన్నా కూడా ఒకప్పుడైతే అక్కడ జేఆర్ఓ మెడిపల్లి సంపదాన్ని గుర్తించేవారు, ఇప్పుడు మీరు ప్రముఖంగా కనిపిస్తున్నారు. అంటే ఎమ్మెల్యే గారు మీకు బాగా ప్రయత్నిస్తున్నారు. మందమరి పట్టణాన్ని ఏ రంగాల్లో అభివృద్ధి చేయాలని మీరు అందరూ ప్రజల నుంచి ముక్తకంఠంతో ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మందమరి పట్టణాన్ని? అన్న మందమరిలో 24 వార్డులు ఉన్నాయి అన్న. 24 వార్డులలో ఏ సమస్యలన్నా కానీ మాకు సంబంధించిన బూత్ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు మాకు ఎప్పుడు పడినప్పుడు ఇంటిమేషన్ ఇచ్చడంతోనే మేము సంబంధించిన అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఏఈ గారు కానీ దృష్టి తీసుకెళ్తున్నాం. ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ ఏ వార్డులో ఏ డెవలప్మెంట్ కావాలో అంతా మేము నోట్ చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో అతి తొందరలోనే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఆ సిస్టమ్ సార్ మా ఎమ్మెల్యే గారు కూడా ఒకటి స్పష్టంగా చెప్పారు. రానున్న 1-2 ఇయర్స్లో ఈ మందమరి పట్టణంలో రోడ్ లేదు డ్రైన్ లేదు అనే ముచ్చటే రావద్దు అని మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఏఈ గారికి వాళ్ళు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఇక అక్కడ మీరు వాస్తవానికి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఉండాలి, మీ దగ్గర ఎన్నికలు జరుగుతలేవు, మరి కౌన్సిలర్లు లేనప్పుడు మీరు పోయి ప్రజల తరఫున మాట్లాడితే అక్కడ సంబంధించిన ఏఈ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ మిగిలిన వార్డ్ ఆఫీసర్ కానీ మీకు ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తున్నట్టు కనిపించిందా మీకేమన్నా? 100% మేము ఎప్పుడు ఏది అడిగినా కానీ ప్రజల సమస్యలే అడుగుతుంది తప్ప కానీ వ్యక్తిగత సమస్యలు మాకు ఈ పని చేయి మాకు ఈ ఫైర్కి ఎప్పుడు అడగలేదు మేము అధికారులను. మున్సిపల్ కమిషనర్ గారు కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ ఏఈ గారు కానీ తక్షణమే స్పందిస్తున్నారు. ఆ సమస్య చెప్పగానే తెల్లారికలు దాన్ని సాల్వ్ చేస్తారు. దాన్ని మా ఎమ్మెల్యే గారు కూడా కృతనిశ్చితం ఉన్నారు. వాళ్ళు ఏంటిది ఈ 2 ఇయర్స్లో మందమరిలో డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఎక్కడ ఇది లేదు అనే ముచ్చట రావద్దని కానీ చెప్పడం జరిగింది. మౌలిక సదుపాయాలని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా అనే విషయంలో ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాను. ఇంకొకటి మందమరిలో ముఖ్యంగా చూసినట్టయితే సాధారణ ప్రజల కంటే సింగరేణి కార్మికులు ఎక్కువ ఉంటారు. సింగరేణి సమస్యలు మరి ఐఎన్టీసీ తరఫున మీ దగ్గరికి కూడా వస్తాయి. ఎందుకంటే తిరుమలన్న కానీ సుదర్శన కానీ ఉన్నారు ఈ పని చేస్తారు అన్నప్పుడు ఖచ్చితంగా మీకు సింగరేణిలో జీఎం స్థాయి అధికారులు మీకు కోఆపరేట్ చేస్తున్నారా మీలాంటి నాయకులకు? జీఎం స్థాయి అధికారుల కోసం మనం ఎప్పుడు మేము పట్టించుకోలేదు. సంబంధించిన యూనియన్ అధికారులు మా కాంపేల్ సమ్మయ్య గారు కానీ జనక ప్రసాద్ గారు కానీ దేవభూమి గారు వాళ్ళు ఉన్నారు. సంబంధించిన ఉంటే వాళ్ళ కాంపేల్ సమ్మయ్య గారి దృష్టికి తీసుకెళ్తాం మేము సింగరేణి ద్వారా. వాళ్ళు ఏదంటే వాళ్ళు మేము చెప్తే వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తారు. ఇంకొకటి ఎమ్మెల్యే గారు నియోజకవర్గాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఆధిపత్య పోరు జరిగి మధ్యలో కొంతమంది నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడినట్టుగా ఈ కొంతకాలం జరుగుతుంది. దీనికి అసలు ఈ యొక్క ఘర్షణలకు ఈ ఆధిపత్యమే కారణమా, లేకపోతే ఏదన్నా ఆర్థిక లావాదేవీల కారణాలతో ఈ ఘర్షణ జరుగుతున్నాయా? ఆర్థిక లావాదేవీలు అంటే ఏం లేవన్నా, ఇది చిన్న అంటే నేను హైలైట్ కావాలి, ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎవరికైనా ఉంటుంది, ఏ లీడర్కైనా నేను పక్కపొట్టు ఉండాలి, నేను సార్ దృష్టిలో వాడాలని ప్రతి ఒక్కరి నాయకునికి ఉంటుంది. దాంట్లో జరుగుతుంది తప్ప పొరపాట్లు అది మరి ఆర్థిక లావాదేవీలకు ఎట్టి పరిస్థితి సంబంధం లేదు. బాల్కా సుమన్ ఉన్నప్పుడు ఇలాంటి ఆధిపత్య పోరు కానీ ఘర్షణ జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అని కూడా సాధారణ ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? 9 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. ఓకే, 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. 9 సంవత్సరాలు అధికారంలో లేదు కాబట్టి ప్రతి ఒక్క లీడర్కి ఏముంటుందంటే నేను హైలైట్ కావాలి, కాంగ్రెస్ పార్టీలో 9 సంవత్సరాలు మేము అధికారం లేకుంటున్నాం కదా అనే ఉద్దేశం తప్ప కానీ ఎక్కడ ఈ ఆర్థిక లావాదేవీలకు ఎట్టి సంబంధం లేదు. ఇంకొకటి మరి ఇటీవల మీరు ఇంకో ప్రజాప్రతినిధి అడిగినావు, నువ్వు క్వశ్చన్ అడుగు, నువ్వు ఆన్సర్ చెప్పేసి మళ్ళీ ఎడిటింగ్ అద్దు అట్లా కొట్టుకున్నాడు. అరే కొంత ఇష్టం ఘర్షణ జరిగింది, నిజమేంత అందులో నిజమేంత అని ఒకటి అడగా. సరే అడుగుతా. సరే ఒకటి లేదు, బస్టాండ్ ప్రాంతం ఉంది కదా ఎమ్మెల్యే వచ్చినప్పుడు నువ్వు ఆన్సర్ అవసరం లేదు. ఇటీవల మీకు ఇంకో నాయకుల మధ్యలో ఘర్షణ జరిగిన వాతావరణం ఏర్పడింది, అందులో నిజమేంత? ఎంత ఇది మనం అట్లా ఎడిట్ చేసుకుంటాం. ఓకే, ఇంకా ఆన్సర్ అలా వచ్చేది. వేరేనా?
ఒకటి ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లో ఒక ఉన్నత పదవి స్థాయి కోసం కోరుకుంటున్నారు. మీ దగ్గర ఎన్నికలు లేవు కాబట్టి మీరేమన్నా మందమరి పట్టణానికి సంబంధించి పట్టణంలో ఏదైనా కీలక బాధ్యతలు తీసుకోబోతున్నారా? మరి ఎమ్మెల్యే గారు మీకు బాగా కోఆపరేషన్ ఉన్నారు కాబట్టి, కొత్తగా వచ్చిన వాళ్ళలో మీరు చురుకుగా పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా కీలక పదవి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకుంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంత? అన్న నేను ఒకటే చెప్తున్నా, పదవుల కోసం ఎప్పుడు వెంపర్లలో నేను పదవుల కోసం పనిచేయట్లేదు. ప్రజలకు సేవ చేయాలి, నమ్ముకున్న నాయకుల కోసం కమిట్మెంట్గా పనిచేయాలనే ఉద్దేశం కొద్దే పనిచేస్తుంది తప్ప కానీ పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా అధిష్టానం గుర్తిస్తుంది, నాకు సంస్థ స్థానం కల్పిస్తుంది, అంతే తప్ప కానీ పదవులు ఆశించి ఎప్పుడు నేను పనిచేయాలి. చివరిగా ఒక ప్రశ్న, అంటే మీరు ఏదైతే నలుగురు ఎమ్మెల్యేల దగ్గర పనిచేసి సుదీర్ఘ అనుభవం ఉందో, ఇప్పుడు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి యొక్క పరిపాలన ప్రజామోద్యంగా ఉందా? అందరూ మీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు వివేక్ వెంకటస్వామి కానీ సంబంధించిన అధికారులతో అంత సంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తుందా మీకు? 100% సంతృప్తి ఉంది. వివేక్ వెంకటస్వామి గారు ఆయన అంటే మంచి మనసున్న మహారాజు ఆయనే. అంటే ఆయన నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతోనే పనిచేస్తుడు తప్ప కానీ ఆయన వేరే ఏ ఉద్దేశంతో పనిచేస్తారు, వ్యక్తిగత స్వార్థం కానీ విజన్ ఒక విజన్తో పనిచేస్తుండు ఆయన. సో మొత్తానికైతే వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా మీరు ఒక నాయకునిగా పనిచేయడం మీకు ఒక ఆత్మ సంతృప్తి కలిగిందంటారు? 100% వివేక్ వెంకటస్వామి గారి దగ్గర పనిచేయడం నేను నా ఒక పూర్తి అంటే సంతోషంగా నేను వెలువరిస్తున్నాయి. అయితే మొత్తానికైతే మీరు హ్యాపీ. రాజకీయాలు అంటే మిగతా నాయకులతో పోల్చుకున్నప్పుడు మిగతా వాళ్ళకంటే వివేక్ వెంకటస్వామి యొక్క నాయకత్వం మీకు నచ్చింది అంటారు? 100% వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో మేము ఎప్పటికీ వారితోనే మా ప్రయాణం వారితోనే, వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం. చివరిగా ఒక ప్రశ్న, మందమర్లో 1/70 ఉంటుంది, అక్కడ భూముల గురించి దాని గురించి నిత్యం కూడా జరుగుతుంటాయి అంటారు. మరి ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ వెంకటస్వామి వాళ్ళ తనయుడే పెద్దపల్లికి ఎంపీగా ఉన్నారు. మరి కేంద్రంతో కొట్లాడి ఒక 1/70 తీసేపించి మున్సిపాలిటీకి ఎన్నికలు కల్పించే అవకాశంగా వారేమన్నా ప్రయత్నం చేస్తారా? చేసి మీకు ఎన్నికలు జరిపిస్తారని నమ్మకం ఉందా ఇప్పటికైనా? మాకు పూర్తి విశ్వాసం ఉంది. అంటే ఇది పార్లమెంటు పరిధిలో మన గడ్డం వంశన గారికి చెప్పడం జరిగింది, పార్లమెంట్లో ప్రస్తావిస్తా అని చెప్పారు వాళ్ళు కూడా. ఈ మధ్య కాలంలోనే మా వివేక్ వెంకటస్వామి గారు ఊరు మందమారి పర్యటన ఇచ్చినప్పుడు, మార్నింగ్ వాకింగ్ వచ్చినప్పుడు కూడా సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది, బురదగూడెం, మన ఎర్రగుంటపల్లి, మేడారం ఇది ఒక గ్రామ పంచాయతీ చేసి దీన్ని డివైడ్ చేసి ఎలక్షన్ పెట్టే ప్రయత్నం ఆ దిశగా ఆయన ముందడుగు వేస్తున్నాడు. మొత్తానికైతే మీరు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వివేక్ వెంకటస్వామి యొక్క పరిపాలన నచ్చింది. రాజకీయాల్లో కూడా కొంత ఆటుపోట్లున్నా కూడా ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా మీరు సాటిస్ఫై అయినట్టుగా కనిపిస్తుంది. అంతే అంటారా? అంతే 100% నాకు కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం పూర్తి సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. అట్లా మళ్ళీ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో పనిచేయడం ఇంకా పూర్తిగా నాకు విశ్వాసం. అంటే చివరిగా ఒక క్వశ్చన్, ఎందుకంటే రాజకీయాల్లో మీరు ఇప్పటికీ అటు టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చారు, రేపు భవిష్యత్తులో మరి ఎలా ఉంటుంది? మళ్ళీ జర్నీ అంతా వివేక్ సార్తోనే ఉంటుంది? నా జర్నీ 100% వివేక్ వెంకటస్వామి గారితోనే నా జర్నీ, కాంగ్రెస్ పార్టీతోనే నా జర్నీ. వేరే ఎవరు మళ్ళీ బాల్కసుమన్ వచ్చి మళ్ళీ భయభ్రాంతులకు గురి చేస్తే బాల్కసుమన్ ఏమన్నా ఆఫర్ చేస్తే వెళ్తారా మళ్ళీ? అసలు నాకు నన్ను ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆఫర్కి లొంగిపోయే వ్యక్తిని కాదు. అంతకుముందు గతంలో 2023 ఎలక్షన్లు అప్పుడు కూడా మొట్టమొదటిసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏకైక వ్యక్తి మందమర్లు నేను ఒక్కనే. ఓకే. తర్వాత ముజాహిద్ కానీ, తర్వాత ఇంకా మిగతా చాలామంది ముజాహిద్ వాళ్ళు ముందెళ్ళారు. టౌన్లోకి వెళ్ళి మాత్రం మందమర్లు నేనే మొదటిసారి వెళ్ళి వివేక్ సార్ ఆధ్వర్యంలో కండకపోవడం జరిగింది. ఎప్పుడు తిరుమల రెడ్డి అనే వ్యక్తి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఈరోజు మన జనతా టీవీ ద్వారా అంచెలంచెలుగా లీడర్గా ఎదుగుతూ మంచి ఉన్నత స్థాయి చేరుకుంటున్న మందల తిరుమల రెడ్డి అన్న గారితో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అన్న మా స్టూడియోకి వచ్చినందుకు మీకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ అందరికీ, మీ జనతా టీవీ యాజమాన్యానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. పెనం మీద నుంచి పోయి అది ఇట్లా ఉన్నట్టు చాలా మంది కార్యకర్తలు అందరూ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళే. సో మీరు అంతా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అని చాలా మంది కార్యకర్తలు అంటారు. దాని మీద మీరు ఏమంటారు? అది మళ్ళీ ఇక్కడ మధ్యలో వేసుకోవాలి. ఓకే, ఇంకా మనది ఇది ఓకే. లాస్ట్ దాన్ని ఎక్కడన్నా పెట్టాలి, మధ్యలో ఇంత ముందు సంతృప్తిగా ఉన్న కాడ పెట్టాలి. చాలా సోషల్ మీడియా గ్రూపుల్లో కానీ చాలా ఆ నోట ఈ నోట కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అంటే ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు విధానంలో
పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా బాగా ఆ యొక్క విషయం బాగా చెక్కలు కొట్టింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పాత వంకసుమన్ స్టోరీ, వంకసుమన్ పరిపాలన చూసినాం కదా, అది నేను నచ్చకనే మనం ఇదంతా బీఆర్ఎస్ వారు కొట్లాడారు. వంకసుమన్ స్టోరీ అయితే దానికి క్వశ్చన్ కాదు. సో వంకసుమన్ పేరు తీసి గత పరిపాలనను అది నచ్చలే. సో ఇప్పుడు కాబట్టి ఇట్లా అనుకున్నాం, కానీ ఇప్పుడే ఇది ఏమనుకుంటారు కార్యకర్తలు మరి సుదీర్ఘంగా అయితే అది ఒకటే నువ్వు ఓకే ఓకే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేయడం జరిగింది. బాల్కసుమన్ పరిపాలన నుంచి వివేక్ సార్ పరిపాలన వచ్చే వరకు ఎట్లా జరుగుతుందంటే బయట చర్చ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మాకేం పనులు అవుతాయి అని చెప్పి బాగా విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? నా బాల్కసుమన్ ఆయన ఒక స్టైల్ రాజకీయము, వివేక్ సార్ ఒక స్టైల్ రాజకీయం. వివేక్ సారు మొదటిసారి ప్రతిసారి చెప్తున్నాడు ఎక్కడ 1/70 యాక్ట్ ఉంది, భూములలో ఇన్వాల్వ్మెంట్ అయినా కానీ సంబంధించిన పోలీస్ అధికారులకు చెప్పడం జరిగింది. ఏమని, మా లీడర్లు అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు, చట్టం అందరికీ సమానమే, ఎక్కడ ఎవరు తప్పు చేసినా కానీ దాంట్లో క్షమించేది లేదు, ఉపేక్షించేది అని చెప్పి చెప్పడం జరిగింది. అంతే తప్ప కానీ వేరే ఉద్దేశం ఏం లేదు. చట్టబద్ధమైన పనులు చేస్తాం తప్ప ఇల్లీగల్ పనులకు ఎక్కడ తావులేదని చెప్పిన మా ఎమ్మెల్యే గారు. అంతకుముందు మరి అది కూడా అడుగుదాం, అది అప్పుడే అడుగుదాం అనుకున్నా. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండలేరని ఒకటి ఉన్నది. మరి ఎమ్మెల్యేకి సంబంధించిన ఎవరన్నా పర్సనల్ సెక్రటరీ కానీ పిఏల కానీ ఏమన్నా వ్యవస్థను పెట్టుకొని ఏమన్నా పనులు చేపిస్తున్నారా? మరి పిఏల ఎమ్మెల్యే గారి పిఏ మీకు కోఆపరేట్ చేస్తున్నట్టుగా ఏమన్నా ఉందా? 100% అన్న. ఇక్కడ మందమర్లో B1 క్యాంప్ ఇంతకుముందు ఉండేది, గతంలో బీఆర్ఎస్ ఉండేది. ఇప్పుడు మేము కూడా అది కాంగ్రెస్ కార్యాలయం తీసుకున్నాము. అది రెనోవేషన్ నడుస్తుంది. అది అయిపోగానే అది అందులో ఒక పిఏను అలా పెట్టడం జరుగుతుంది. మందమరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ అక్కడ సాల్వ్ చేయడానికి అక్కడ ఉన్నట్టు పిఏ గారు సాల్వ్ చేయడానికి మళ్ళీ లోకల్ నాయకత్వంలో మేము అందరం ఉంటాము. ఏ సమస్య వచ్చినా మాతో ఐదు మటుకు మేము చేస్తాము. మళ్ళీ మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. వారు కూడా ప్రతి విషయాన్ని సానుకూలంగా స్పందిస్తున్నారు, ప్రతి ఫోన్ రెస్పాండ్ అవుతున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తీర్చే మీరు డైరెక్ట్ ఎమ్మెల్యే గారు పిఏ రామారావుకి ఫోన్ చేస్తున్నారు, డైరెక్ట్ ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే గారి సమస్యలు సాల్వ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారితో అవసరం ఉన్నది ఎమ్మెల్యే గారు చేస్తున్నాము. రమణారావు సార్ చేస్తే రమణారావు సార్ కూడా సాల్వ్ చేస్తున్నారు. ఎవరిది మేము ఏ చెప్పినా కానీ ప్రజలకు సంబంధించిన అవి చెప్తున్నాం తప్ప కానీ వేరే వ్యక్తిగత విషయాలు ఏం చెప్తలేము మేము. తప్పకుండా వారికి చెప్పినటువంటి సమస్యలపైన వారు స్పందిస్తారు. ఆ సమస్య కూడా సాల్వ్ అవుతుంది. 100% సాల్వ్ అవుతుంది. ఓకే.